ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భారీగా వర్షాలు ముంచెత్తాయి. మంచిర్యాలలో రోడ్లు జలమయమయ్యాయి. వర్షపు నీరు చేరడంతో కాలనీలో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్లు అధికారులు పరిశీలించారు. జిల్లాలోని ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి కురుస్తున్న భారీ వర్షంతో అయితే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బృందావన కాలనీ వద్ద ఉన్నాను. చూడొచ్చు, దాదాపుగా తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే ఇటు పూర్తిగా రోడ్లపైకి వరద నీరు చేరడంతో అయితే బయటికి రావాలంటే కూడా కాలనీ వాసులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఇటు రాళ్లవాగు పొంగి పొర్లుతూ ఉండడం, రాళ్లవాగు సంబంధించినటువంటి కాజ్బే వంతెన కొట్టుకపోవడంతో అయితే మంచిర్యాలకును రంగపేటకు ఉన్నటువంటి కనెక్టివిటీ అయితే పోయింది. మరోవైపు ఉదయం వేళ నుంచి ఇప్పటి వరకు కూడా భారీ వర్షం అయితే ఇటు జిల్లా కేంద్రంలో కురవడంతో అయితే జిల్లా కేంద్రంలోని సూర్యనగర్, బృందావన కాలనీతో పాటు సప్తగిరి కాలనీతో పాటు మరికొన్ని కాలనీలోకి అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది. రోడ్లపై వరద నీరు ఎక్కువ మొత్తంలో చేరడంతో ఆ కాలనీ వాసులు అయితే బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు. ప్రతి ఏడాది కూడా వర్షాకాలం సీజన్లో భారీ వర్షం కనుక కురిస్తే ప్రతి ఏడాది ఇదే సిచ్యువేషన్ ఉంటుందంటూ స్థానిక అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదంటూ కూడా కాలనీ వాసులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పూర్తిగా కెనాళ్లను కుదిస్తూ ఇంటి నిర్మాణాలు చేపట్టడంతో ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పదుల సంఖ్యలో గ్రామాలకు కూడా ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోగా, మరోవైపు భారీ వడగాల్పులు ఇటు భారీ వర్షాలతోటి కూడా పదుల సంఖ్యలో గ్రామాలు కూడా పూర్తిగా అంధకారంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. లో లెవెల్ వంతెనపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడం, గ్రామాలకు వెళ్ళే కనెక్టివిటీకి సంబంధించిన రోడ్లు, తాత్కాలిక వంతెనలు కూడా కొట్టుకపోవడంతో అయితే గ్రామాల ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ అయితే అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసి పూర్తి స్థాయి నిఘా ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలో తుంపెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరితన్ అయితే ఈ తుంపెల్లి వాగునైతే సందర్శించారు. దాదాపుగా తుంపెల్లి వాగు పొంగి పొరలడంతో 4 గ్రామాలకు సంబంధించి కూడా రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. కలెక్టర్లు ఎక్కడికక్కడ కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే కలగకుండానైతే అధికారులు అప్రమత్తం అయితే ఉన్నారు. ఖచ్చితంగా అధికారుల సూచనలు పాటించాలి, ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఓవైపు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతోటైతే ప్రాణహితనైతే ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రాణహిత తీర ప్రాంత ప్రజలతో పాటు ఇటు లోతట్టు గ్రామాలను కూడా అధికారులు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని కాలనీల పరిస్థితి అయితే పూర్తిగా ఇదే ఉంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో అయితే కాలనీ వాసులు బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.